హాయ్ అండి, హలో, నమస్తే. దిస్ ఇస్ కిరాన్. వెల్కమ్ టు యువర్ ఛానల్ గైస్. ఎలా ఉన్నారు గైస్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. నేనైతే ఈరోజు మరి మా యొక్క తోటకైతే రావడం జరిగింది. మరి ఎందుకోసం వచ్చానంటే గత నెల అయితే నేనైతే ఇంట్లో లేదు, బయటకు పన్నెండు బయటకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజైతే మా తోట ఎలా ఉందో చూడడానికి రావడం జరిగింది. మరి ఆ తోట అయితే చాలా బాగుంది. మీరు అయితే మిమ్మల్ని చూపెడతాను గైస్. మాకైతే 2024 సంవత్సరం అయితే నాటు ఫౌండేషన్ అయితే మాకు మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా వేగానే ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా అయితే ఇవ్వడం జరిగింది. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా అయితే నాటు ఫౌండేషన్ వేసి మొక్కలు అయితే వేగానే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడో డిస్కసి తీసుకెళ్ళేసి నాటుకుని అని చెప్పడం లేదు, స్వయంగా ఇంటి దాకా అయితే మొక్కలు తెచ్చి మరి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మొక్కలు అయితే మేము నాటిస్తున్నాం. నాటుకున్న మొక్కలు 2024 నుంచి 2026 దాకా ఎంత మొక్కలు అయింది అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే నాకైతే నాలుగు మొక్కలు కూడా అయితే చాలా కాకపోతుంది. చాలా బాగా కాకపోతున్నాయి. నాలుగు చాలా థ్యాంక్స్ తీసుకోవాల్సింది. అది ఎంతో దూరం నుంచి కళ్ళకు రాత్రి నుంచి అంత దూరం నుంచి ఆ కళ్ళకు కిరాయి కట్టుకుని మన చాలా కష్టపడుతున్నారు. అలాగే కొందరు రైతులు అయితే మరి పనికి వచ్చే మొక్కలు నాటుకున్నారు, పనికిరాని మొక్కలు అదే సమయం చాలా మొక్కలు పారేశారు. కానీ ప్రతి ఒక్క మొక్క కూడా రైతుకు పనికి వచ్చే మొక్క, రైతుకు ఉపయోగపడే మొక్క నాటి ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. కానీ రైతులకు తెలియక, రైతులకు అవగాహన తెలియక ఈ పనికిరాని మొక్కలు అనేది కొన్ని పారేయడం జరిగింది. కొన్ని నాటుకున్నారు, కొన్ని పారేసారు. కానీ నామైతే అలా కాదు, ప్రతి ఒక్క మొక్క కూడా నేను నాటుకోవడం జరిగింది. సపోర్ట్ నల్ల మధ్య అన్నీ కూడా చాలా చాలా మొక్కలు చాలా బాగుంది. ఈ యొక్క సిల్వర్ మొక్క అయితే 2024 చాలా ఎక్కువ మొక్క అయితే కొందరైతే నమ్మరు. 2024 నాటి మొక్క అయితే ఎవరు నమ్మరు. టేక్ మొక్క కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. పిల్లైతే చాలా చూడండి గైస్. నేరేడు మొక్కలు కూడా మరి నాటుకోవడం జరిగింది. ఏది కూడా నేనైతే వద్దలేదు, ప్రతి మొక్క కూడా నాటిస్తున్నాను. ఇక్కడైతే మిమ్మల్ని చూపెడుతున్నాను కదా, చూస్తున్నారు కదా, మన 2024 నాటిన మామిడి మొక్క కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి. చాలా బాగా కాయ చేసుకుంటున్నారు కదా. చూడు చెట్టు ఎక్కడ చూడు, కాయలు అక్కడ చూడు. ఆ కాయ చూడమ్మా, బాగుందా? చూస్తున్నారు కదా, కాయలు అయితే చాలా బాగా కాసినాయి. అన్నీ కూడా కాయలే. ఎరగదీసి పూసింది పువ్వులైతే. ఎండ వల్ల పువ్వులైతే పింజులైతే పట్టలేదు, కొన్నే పట్టినాయి. చూస్తున్నారు కదా, బాగా కాసినాయి. చూస్తున్నారు కదా, పెద్ద గుమ్మడి టేకు. ప్రతి మొక్కకు కూడా నేనైతే నాటుకోవడం జరిగింది. ఈ ప్రతి ఒక్క మొక్క కూడా రైతుకు ఉపయోగపడే మొక్కలే. ఇదిగోనండి, చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా పాప అయితే మరి కాయకైతే మరి ఒక గుడ్డ ముక్కతో పైకి ఇలా కట్టింది కొమ్మకి, ఆ కాయ పడిపోకుండా. ఈ మొక్కకు కూడా కాయలు కాసినాయి, కానీ కింద చాలా కాయలు అయితే రాలిపోయినాయి. ఎందుకంటే గాలి ఎక్కువ చేయడం వల్ల మరి కాయలు అయితే కింద రాలిపోవడం జరిగింది. అందుకన ఒక చీర మొక్కతో ఆ కాయలు చుట్టాలా కట్టడం జరిగింది, గాలి తగలకుండా. చూడండి ఎంత పెద్ద మొక్కలు అయిపోయాయి. సింధూరం అండి, చూస్తున్నారు కదా. రోజువుడి మొక్క అండి, చూస్తున్నారు కదా.
మొక్కలే ఎంత పెద్ద అయిపోయావు. ఎవరు నేరుడు చూస్తున్నారు కదా, ఈ యొక్క సిల్వర్ సెట్ అయితే ఎంత పెద్దదైందో. చాలా అయితే చాలా పెద్దదైంది. 2024 నాటి ఉంటే ఈ యొక్క సిల్వర్ మొక్క చాలా పెద్ద మొక్క తయారైంది. కింద అయితే నల్ల మట్టి ఎక్కువ ఉంది కాబట్టి మొక్క అయితే తొందరగా ఎదగడానికి ఇదైంది. చూపెడతాను చూడండి ఒకసారి.